కుహు కుహు కూతల్లో నా గుండె కోత వినబడదాయే. చకచక పట్టలపైన బతుకు బండి ఆగకపోయే, నా బతుకు బండి ఆగకపోయే. రైలే రెండో ఇల్లు ఆయే, ఆ ఇంట్లో నేను ఒంటరి ఆయే. నా పని పడతికి సవితే ఆయే, సగం బుకకు చీకటి పని ఆయే. కంటి మీది కునుకే కరువాయే, నా ఏ కరువుకి ఆఖరి లేదే. సరుకుకు నేను కాపలాయే, నా కాపరి కారు చీకటి ఆయే. కుహు కూతల్లో నా గుండె కోత వినబడయాయే. చకచక పట్టలపైన బతుకు బండి ఆగకపోయే, నా బతుకు బండి ఆగకపోయే. ఊరు కాస్త దూరమాయే, ఊరూరులు తిరగడమే సరిపాయే. అన్ని ఊళ్ళు ఉన్నా కానీ ఏ ఊరు సొంతం కాదాయే. సొంతం అన్న ఊరిలో నేను లేకుండా పాయే. జీతాలు 1,00,000 వస్తున్న ఇంటే అప్పు పెరళ్ళిపోయే. 10 రోజులకే ఫోన్ పేలో డబ్బునై అయిపోయే. పన్ను కట్టె నెలలోనే పైసా అయినా మిగాలకపోయే. మన్ను మీద కట్టిన ఇంటిలో నేను అతిథిగా మిగిలానే. కుహు కుహు కూతల్లో నా గుండె కోత వినబడదాయే. చకచక పట్టలపైన బతుకు బండి ఆగకపోయే, నా బతుకు బండి ఆగకపోయే. మరకే లేకుండా ఇంటికి తిరిగి రాలేమోయి, దిగులే లేకుండా ఇంటి నుంచి పోలేమోయి. పద్ధతిగా పని చేసే వాడికెలే వద్దన్నా నైటూటీలు, పని తప్పించుకుని తిరిగే వాడికి పొద్దున్నే పైలెట్లు. పండగలకు సెలవు లేదాయే, సెలవున్న రోజు పండగ కాదాయే. పిల్లలు దీపావళి టాపాసులు పేలుస్తుంటే మనం దూరం నుంచి చూసే బొమ్మలాయే. కుహు కూతల్లో నా గుండె కోత వినబడదాయే. చకచక పట్టలపైన బతుకు బండి ఆగకపోయే, నా బతుకు బండి ఆగకపోయే. ఏళ్లకే 60 ఏళ్ల రోగాలోయి, వయస్సులో ఉన్నప్పుడే వెన్నెముకకు జామేజీలోయి. బయట తిండి ఎక్కువై లోపల పెరిగే రోగాలో. 60 ఏళ్ళు వచ్చే వేళ 6 పుట్ల మందులతో సాగాలోయి. పండగ రోజు పంచెలు బిరువాలో భోరున ఏడ్చాయే. తనను పట్టించుకోనే వాళ్ళు లేరని పూజా గదిలో దీపాలు అన్ని దిక్కుల చూసాయే. ఇంటికి పెద్ద దిక్కు ఈ రోజు కూడా లేడని పసుపు రాసుకున్న పాదాలు పెద్ద కోరిక మొక్కుకున్నదే. ఇంటి ఆయన ఈ రోజంతా ఇంట్లో ఉండాలని. పిల్లలు పండుగ రోజు పెందలాడనే పడుకొని పోయారే. ఊరి దేవుడి ఊరేగింపుకి నాన్న భుజాలు లేవని. కుహు కుహు కూతల్లో నా గుండె కోత వినబడదాయే. చకచక పట్టలపైన బతుకు బండి ఆగకపోయే, నా బతుకు బండి ఆగకపోయే. చేతిలో వాకి టాకి రైతని కేకే వేసే, నా గుండె మాత్రం పాపను చూడటానికి వెయిటింగ్ చేసే. ఇంట్లో పుట్టిన రోజులకు వీడియో కాల్లో విష చెప్పే, నా కోసం ఒక కేకు ముక్క ఫ్రిడ్జ్లో వెయిటింగ్ చేసే. రైలు ఒక్క
కూడా నడిచే బండి కూరనోయి